Hello guys, welcome to the review of the Nana Hairana song from Game Changer movie acted by Ram Charan garu and Kaira Advani garu and SJ Surya garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నానా హైరానా సాంగ్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి ఇప్పటివరకు మనకి 3 పాటలు అయితే వచ్చాయి. ఒకటి జరగండి, ఇంకొకటి రా మచ్చా మచ్చా. ఈ 2 పాటలు కూడా పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి తప్ప మనకి ఆ కేటగిరీలో అంటే బేసిక్గా ప్రతి పాట ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఇప్పుడు జరగండి అనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన నానా హైరానా జోనర్లోనే ఉంటుంది, బట్ పర్లేదనే ఫీల్ వచ్చింది. అండ్ రా మచ్చా మచ్చా రా అనేది అది హీరోకి ఒక ఎలివేషన్ కైండ్ ఆఫ్ సాంగ్, ఒక మాస్ సాంగ్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. అది కూడా క్లాస్గానే ఉందనుకోండి, అది వేరే విషయం. బట్ అది కూడా పర్లేదు అన్నట్టే అనిపించింది. బట్ ఈ పాట అయితే మాత్రం మెలోడీ జోనర్లో చాలా బాగా అనిపించింది. అంటే ఎస్పెషల్లీ ఆ స్టార్టింగ్ ట్యూన్ కానీ ఆ లిరిక్స్ కానీ అవన్నీ కూడా బాగా అనిపించాయి. అండ్ పాట ట్రావెల్ అయిన విధానం అంటే పల్లవి చరణం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక మంచి ఫ్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో డెఫినెట్గా పాట అయితే ఆ పరంగా బాగా అనిపించింది. అండ్ తమన్ గారి మ్యూజిక్ కూడా బాగా అనిపించింది ఈ మ్యూజిక్లో అయితే మాత్రం, అంటే ఈ పాటలో అయితే మాత్రం. సో డెఫినెట్గా ఒక మంచి సాంగ్ అయితే పడింది ప్రస్తుతానికి అయితే. అంటే మిగతా 2 పాటలు కూడా పర్లేదు, బట్ నాట్ దాట్ మచ్ గ్రేట్ కదా. సో ఈ పాట అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా ఈ పాటలో ఉన్న విజువల్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అనిపిస్తుంది. బేసిక్గా శంకర్ గారి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని పాటలు కూడా చాలా గ్రాండియర్గా, చాలా నెక్స్ట్ లెవెల్లో, చాలా భారీ ఖర్చుతోనే ఉంటాయి, మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఈ పాటలో కూడా విజువల్స్ చాలా చాలా డిఫరెంట్గా, చాలా చాలా గ్రాండియర్గా వావ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకొస్తే అని అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి కొన్ని విజువల్స్, నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అవన్నీ కూడా. ఆ సెట్టింగ్స్, ఆ సెటప్ మొత్తం అన్నీ కూడా అసలు కూడా అసలు అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని పాటలు ఇలా ఉంటే ఆ విజువల్స్ అనేవి ఒక లెవెల్ ఆఫ్ ఐ ఫీస్ట్ని ఇస్తాయి మనకందరికీ కూడా. సో అలాగే శంకర్ గారు ఇంత ముందు కూడా చాలాసార్లు తీశారు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం బెటర్గా తీస్తున్నారని అయితే అనిపించింది విజువల్ వండర్గా మాత్రం. ఎందుకంటే జరగంటిలో కూడా మనం ఆల్రెడీ చూసాం, అక్కడ కూడా విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ రా మచ్చా మచ్చాలో ఏంటంటే ఇది ఒక లార్జ్ స్కేల్ సాంగ్, అది దాంట్లో మనకి గ్రాండియర్ విజువల్స్ కాకపోయినా ఆర్కే బీచ్లోనే మనకి చాలా విజువల్స్ కనబడ్డాయి పాటలో. కాకపోతే నేనేమన్నా అంటే చాలా పెద్దగా, చాలా భారీ స్థాయిలో, అంటే టూ మచ్ ఆఫ్ డ్యాన్సర్స్ ఉన్నారు దాంట్లో. సో అలాగ దాన్ని పెద్ద స్కేల్లో తీశారు. సో ఇలాగనమాట. సో పాటకి స్కేల్ అయితే మారుతూ వస్తుందన్నమాట. సో ఆబ్వియస్లీ శంకర్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా తీస్తారు అనేది మనకు అందరు క్లారిటీ ఉంది. అండ్ దీంట్లో కూడా విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడ్డాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రామ్ చరణ్ గారి లుక్స్. బేసిక్గా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఇందులో చాలా బాగా అనిపించాయి. అంటే స్పెట్స్తో ఉన్న లుక్స్ ఉన్నాయి, తర్వాత నార్మల్ లుక్స్ ఉన్నాయి, తర్వాత వెనక్కి పెట్టిన లుక్స్ ఉన్నాయి. నాకు అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో రామ్ చరణ్ గారి లుక్స్ పరంగా కూడా ఈ పాట చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బేసిక్గా కథ అంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా కదా. ఒక పొలిటికల్ డ్రామాలో అలా కంటిన్యూ అవుతూ ఉన్న టైంలో ఈ లవ్ ట్రాక్ అనేది నడుస్తూ ఉన్న టైంలో మధ్యలో అంటే అప్పటి వరకు రామ్ చరణ్ గారిని ఐదర్ సీరియస్గా లేదు అంటే కొంచెం డిఫరెంట్గా చూపించే క్రమంలో ఇలాంటి ఒక మెలోడియస్ సాంగ్ వచ్చి ఇలాంటి ఒక మంచి ఎక్స్ట్రాడినరీ లుక్స్తో కూడుకున్న పాట వచ్చినట్టయితే అంటే అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక మంచి వైబ్ ఇస్తుంది అని ఫీల్ వస్తుంది అనమాట. సో సినిమాలో ఒక పర్ఫెక్ట్ ఫ్లోని ఇస్తుంది సినిమాకి అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం డెఫినెట్గా ఇది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆయన లుక్స్ పరంగా, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ కైరా అద్వానీని కూడా చాలా బాగా చూపించారు.
ఆవిడ కూడా చాలా కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు ఆవిడ. అండ్ అవన్నీ కూడా చాలా రిచ్‌గా కూడా కనబడుతున్నాయి. చాలా గ్రాండియర్‌గా, లగ్జరీగా కూడా కనబడుతున్నాయి. సో, ఆబ్వియస్‌లీ హీరోయిన్స్‌ని చూపిస్తారు. అది కూడా మనకందరికీ తెలిసిందే. సో, అట్లాగా 'ఖైరా అద్వానిని' కూడా చాలా చూపిచ్చారు. సో, ఓవరాల్‌గా పాటయితే చాలా అనిపిచ్చింది. సో, ఇప్పటివరకు వచ్చిన 3 పాటల్లో ఇదైతే మాత్రం డెఫినిట్‌గా బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. సో, ఇంక మరి వేరే పాటలు ఉన్నాయో లేదో మరి. ఇంక మాక్సిమం నాకు తెలిసి ఇంకొకటేమైనా ఉంటదనుకుంటున్నాను నేను. ఇక మరి చూద్దాం మరి ఏంటి సినారియో అనేది. సో, ఇంకా నెక్స్ట్ మేబీ రిలీజ్ అవుతది. ఇంకొన్ని రోజుల గ్యాప్‌లో అది కూడా రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ట్రైలర్ వస్తదనుకుంటున్నాను నేనైతే మాక్సిమం. సో, మనకింకా ట్రైలర్‌కి చాలా టైం ఉంది కదా! ఎందుకంటే జనవరి 10థ్ రిలీజ్ కాబట్టి ఆ డిసెంబర్ మిడ్ వీక్‌లో ఎప్పుడో ఒక టైంలో రిలీజ్ అవుతది ట్రైలర్. సో, లెట్స్ సీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఏంటి సినారియో అంటే టీజర్ అయితే మనకు ఒక మంచి కమర్షియల్ సినిమా అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఇచ్చింది. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అనే ఫీల్ అయితే ఇచ్చింది. సో, లెట్స్ సీ ట్రైలర్‌లో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ రివీల్ చేస్తారు ఏంటి అనేది. సో, అది మరి సినారియో. సో, నాకైతే పాట అనిపించింది. మరి మీకెలా అనిపించింది పాట? మీ ఒపీనియన్ ఏంటి పాట మీద కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎంతమంది ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ మనకి సినిమాకి సంబంధించి అంటే పాటలు కాకుండా బీజీఎం పరంగా ఎలా ఉంది అనేది మనకి ట్రైలర్ ద్వారా కొంతవరకు ఐడియా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా! సో, ఆ బేసిస్ మీద ట్రైలర్ కోసం వెయిటింగ్ నేనైతే మాత్రం. సో, డెఫినిట్‌గా ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం జనవరి 10థ్ వస్తోంది. సో, మీలో ఎంతమంది సినిమా కోసం వెయిటింగ్ అండ్ ట్రైలర్ కోసం వెయిటింగ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పాట మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ని అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ని అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి.